హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు అయితే పెరట్లోకి వచ్చామండి. రోజు అటు కట్టకెళ్ళి వెళ్తున్నాం. సర్లే చెట్టు చింతకాయలు అయ్యేటప్పుడు చూసొద్దాం తినేందని బుద్ధి ఇటు వచ్చామండి. చక్కగా మన చెట్టు చుట్టూ చక్కగా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి. అసలు ఆ కాయలు అంటే అటు పులుపు కాదు, ఇటు తీపి కాదండి, కానీ చాలా బాగుంటాయండి. ప్రతి సంవత్సరం మాకు తింటానికి చాలా వరకు సరిపోతాయండి. చూసారా అది కూడా మన చెట్టు. సాయంత్రం కూడా చక్కగా కాయలు మట్టి భలే కనపడుతున్నాయండి. తీపి పులుపు రెండు ఉంటాయి కాదండి. అది 3 గింజలు 4 గింజలు చిన్న చిన్న కాయలండి. గుత్తులు తక్కువగానే ఉంటాయి. చూసారా చెట్టంతా కాయందండి. ఆ పక్కన వరిమడి ఉండటం వల్ల ఈసారి చాలా వరకు అందులో పడిపోతండి. మనకైతే మ్యాక్సిమం సరిపోవచ్చు. బయట తీసుకోవాలండి, ఒక 5 కేజీలు తీసుకోవాలి. చెట్టు అట్లా ఉందండి. చెట్టు మీకు నచ్చిందా? ఇళ్ళ దగ్గర చిన్న చెట్టు ఒకటి, సపోట చెట్టు ఒకటి, ఇళ్ళ దగ్గర చిన్న చెట్టు ఒకటి, సపోట చెట్టు ఒకటి అయినా ఉంటాయి కదండి. అది చూడండి అండి. ఈ చింత చెట్టు వల్ల ఉపయోగాలు చెప్పమంటారా? చాలా ఉన్నాయండి. ఇక అది మా తీపి పులుపు రెండు ఉంటాయండి. చక్క పులిహార కలుపుకోవచ్చు, చట్నీ పెట్టుకోవచ్చు, సంవత్సరం సాంబార్ కానీ అసలు ఇంట్లో కూరలు కానీ రకరకాలుగా చక్కగా. టమాటా చట్నీ కాళ్ళలో పావుకే జీళ్ళలో పావుకే అడుగుతూ ఉంటారండి. ఈ సంవత్సరం ఎవరికి ఇవ్వటానికి ఛాన్స్ లేదండి. ఈ సంవత్సరం మాకే సరిపోదండి ఈ ఏడు. ఇదిగోండి చక్క ఈ మండకెళ్ళి వచ్చేసానండి. ఈ మండ చూసారా ఎట్లా ఉందనుకున్న శాంత వరిమడిలో ఉంచండి ఈ మండ. ఇదిగోండి అది కూడా నాటేసుకున్నారండి. ఈ సంవత్సరం మొత్తం ఇందులో ఇది అయ్యేసరికి మా చెట్టు కాయలు కూడా అయిపోతాయండి. ఇప్పుడే నాటేసింది. ఈ కాయలు మొత్తం వాటర్లో పడిపోతాయండి. ఈ సంవత్సరం చింతపండే సరిపోదండి. ఇది చాలా నష్టం అండి ఈడ మనకి. అంటే వాళ్ళు మనకి నష్టం అని చెప్పి వాళ్ళు పాడవాళ్ళు మనం కోరుకోకూడదు కదండి. ఈ ఆట పట్టాలు వేసుకొని చక్కగా దులిపేసుకొని పట్టాలు తెచ్చేసుకుంటున్నామండి. ఈ సంవత్సరం మాత్రం చింతపండు అయితే సరిపోదండి మనకి. ఇక ఒక్కొక్క గింజ 2 గింజలు అయినా సరే మేము జాగ్రత్తగా ఓపిక ఇంటి దగ్గరే కదండి, బయటకు వెళ్ళమండి. ఇంటికాడ కాబట్టి ఓపిక చిన్న చిన్న గింజలు అయినా సరే గింజ తీసుకుంటామండి మేము. మా ఇంట్లో వరకు మ్యాక్సిమం ఒక 2 నెలలు 3 నెలలకి కానీ మాకు సరిపోద్దండి. చాలా వరకు బయట కొనమండి. ఈ సంవత్సరం కూడా ఈ నెల అయిపోయిందండి. మొన్నటి వరకు వచ్చిందండి. అది నీళ్ళు అండి, ఆ నీళ్ళలోకి వెళ్ళిపోవచ్చు చింతపండు మొత్తం. అది కూడా అట్లా కాయలు అయితే ఉన్నాయండి. 1 కాయలు 2 కాయలు కాదు 7 కాయటం కూడా గట్టిగా కాయలేదండి చెట్టు. ఎందుకనో మరి నీళ్ళు ఉంటానేమో పూత రాలిపోయినట్టుందండి ఏడు. అవి కొన్ని ఈ మండలం మా పక్క 2 మండల వరకు అయితే ఉన్నాయండి కాయలు. కదంతా గూడైపోయింది. ఆ పక్క టేకు చెట్లు, ఈ పక్కన సపోటా చెట్టు, ఈ జామాయిల చెట్లు ఇవన్నీ ఉండమన్నట్టు, మామిడి చెట్టు ఇవన్నీ ఉన్నాయండి. అందుకే చాలా వరకు గూడైపోయిందండి చెట్టు. చూసారండి మా చింత చెట్టు మీకు ఏమనిపించిందండి? ఇంట్లో ఎట్లా చిన్న చిన్నగా చింత చెట్టు అని, మామిడి చెట్టు అని, సపోటా చెట్టు అని, కరివేపాకు చెట్టు ఇట్లాంటి పల్లెటూరులో ఉంటే ఇంట్లో చాలా వరకు ఆసరా అవుతూ ఉంటాయండి. మా చింత చెట్టు మీకు నచ్చిందండి? మా చింత చెట్టు మీకు నచ్చిన ఒక లైక్ ఇచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.